ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని ముస్తాబాద్ మండల జర్నలిస్టు సంఘం సభ్యులు అన్నారు। ముస్తాబాద్ మండల కేంద్రంలో జనం సాక్షి రిపోర్టర్ చించుబాబు ఆధ్వర్యంలో మండల జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। జనం సాక్షి సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు। ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు తీసుకువెళ్లేది కేవలం జర్నలిస్టులేనని వెల్లడించారు। నిజాన్ని నిక్కసంగా రాసిన జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య అని పేర్కొన్నారు। రెహమాన్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు। ఈ నిరసన కార్యక్రమం జర్నలిస్టులు అవధూత బాలశేఖర్, వైరి బాలరాజు, తడక లక్ష్మీనారాయణ, కూర సంతోష్, రామగౌడ్, మేకర్తి శ్రీనివాస్, రుద్రోజు శ్రీనివాస్ తదితరులు కలరు। ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన అనుసంధానంగా ఉన్నటువంటి జర్నలిస్టులు మరి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా మరి ప్రజల దృష్టికి తీసుకెళ్తారు। మరి అలాంటి జర్నలిస్టుల మీద మరి ప్రభుత్వం కేసులు పెట్టి వారిని జైలుపాలు చేయడం సరైనది కాదు। ప్రజాస్వామ్యానికి నాలుగో కొమ్మైనటువంటి మరి నాలుగో స్తంభమైనటువంటి ఈ జర్నలిస్టులను ప్రభుత్వం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఇథనాల్ పరిశ్రమపై రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మరి జర్నలిస్టులు అందరూ కూడా వార్తలు రాయడం జరిగింది। మరి అక్కడ వాళ్ళపై మరి జనం సాక్షి ఎడిటరు రెహమాన్ గారిపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది। మరి ఆ కేసులు వెంటనే ఉపసంహరించాలని చెప్పి మా ముస్తాబాద్ ప్రెస్ పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది। ఇంకైనా ఆలోచించి మరి ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి మరి ఆ పరిశ్రమను ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఆ పరిశ్రమ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగినప్పుడు మరి కేసులు ఎందుకు పెట్టడం అనేది ఈరోజు అడగడం జరుగుతుంది। ప్రభుత్వానికి వారధిగా నిలిచిన పత్రికా వ్యవస్థపై ప్రభుత్వము కక్ష సాధింపు చర్యగా ఈ ధనువాడ సంఘటనను అభివర్ణిస్తూ ఒక సంఘటనను ప్రజలకు తెలిపే క్రమములో పత్రికా బాధ్యతగా వ్యవహరించిన జనం సాక్షి ఎడిటర్ రెహమాన్పై కేసులు పెట్టడము సరైనది కాదు। దీనిని మా ముస్తాబాద్ మండల విలేకరుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము। జనాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే పాత్రికేయుల లక్ష్యము। అలాంటి విషయాన్ని పాత్రికేయులనే అరెస్ట్ చేస్తే మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం। ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోరుతున్నాం। సిరిసిల్ల హరిహరిపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది। మయూరగిరి పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో సిరిసిల్ల హరిహరిపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు। నిన్నటి నుండి ప్రతిష్ఠ వేడుకలు జరుగుతుండగా ఈ రోజు ఉదయం ధ్వజారోహణం, మండపారాధన, మూలమంత్ర హవనం, మహాపూర్ణావతి నిర్వహించారు। ఉదయం 10 గంటలకు సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు। అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు। ఈ సందర్భంగా హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు। ఈ మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। నీకు నీ లెక్కల నాకైతే నా 100 మంది పిల్లలైతే ఎక్కడైతే పుట్టి చచ్చిపోయినరో నీకు కూడా 100 మంది పిల్లలు పుట్టి చచ్చిపోదురు కదా అని పక్షి శాపం పెట్టింది। మరి శాపాలు ఉట్టుకుపోతాయా? తర్వాత ఈ జన్మలో మీరిద్దరూ భార్యాభర్తలు అయ్యారు। పిల్లల శాపం ఉంది
కాబట్టి ఈ జన్మలో మీరిద్దరు భార్యాభర్తలు అయ్యారు కాబట్టి ఆ శాపం ఇప్పుడు అనుభవించి తీరవలసింది. ఏ జన్మలో చేసుకుని ఏ పాపం నాకు ఈ కష్టాలు వచ్చినాయి గారు, అయ్యో అయ్యారు అంటారా. ఈ జైల్లో పడ్డాము అని అల్లుడు అడగానే అప్పుడు అంటాడు, నేనేం తప్పు చేయలేదయ్యా, కానీ ఒక్క పొరపాటు అయితే ఒక అబద్ధమైతే ఆడాను. అబద్ధం ఆడావా? ఏం అబద్ధం? మా కళావతి పుట్టినప్పుడు మామేం చేసిడు, తూర్పు తీసుకు దండం పెట్టి ఓయి సంతలేవా, ఈ జైల్లో నుంచి బయటకు పోగానే నాకు తప్పైంది, నన్ను క్షమించు అని చెంపలేసుకొని దండం పెట్టి శాస్త్రాన్ని నమస్కారం చేసిండట. నమస్కారం చేయగానే ఓహో ఇప్పుడైనా కూడా భగవంతుడు నిజమైన దొంగలు దొరికారు. దొరకగానే రక్షపట్టి తీసుకొచ్చి రాజా రాజా మనం జైల్లో పట్టింది వాళ్ళు ఒరిజినల్ దొంగలు కాదు, ఇంకో నిజమైన దొంగలు వీళ్ళు, వాళ్ళంతా కూడా వ్యాపారస్తులు అన్నాయి. ఓ పొరపాటు నిజమైన దొంగలకు ఉరిశిక్ష వేస్తారట ఈ వ్యాపారస్తులు అనగానే అప్పుడు మామ అంటాడట, అల్లుడా ఉట్టి చేతిలో పోతే ఎట్లా, కొన్ని రోజులు వ్యాపారం చేసుకొని మళ్ళీ కొన్ని రోజులు వ్యాపారం చేసి మొత్తం గుళ్ళ గల్లా అంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత లీలావతి వాళ్ళ పిలుస్తాడ కళావతి నుంచి, లీలావతి కళావతి ఆ వైశ్యుడు యొక్క భార్య అయినటువంటి లీలావతి చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారట. ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారో, శ్రద్ధగా చేసుకుంటారో, తీర్థాన్ని ప్రసాదాన్ని చేసుకుంటారో, ఆ తీర్థ ప్రసాదాన్ని భగవంతుని యొక్క లీలవన గర్భకాల్చారా. ఒకటో మాసం, రెండో మాసం, మూడో మాసం, ఐదో మాసం, అదృష్టవంతమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి ఒక కుమారుడు పుడతాడట. ఈ వైశ్యునికి ఈ లీలావతి కళలాడుకుంటూ అందమైనటువంటి ఒక అమ్మాయి జన్మిస్తుందట. ఆ రాజుగారు అనుకుంటాడట, సత్యవతాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవన్నీ కలుపు సంతానమైంది కదా, మరి రాజుగారు ప్రధానత చేసుకుంటున్నారు, మనం ఎప్పుడు చేసుకుందాం ప్రధానవతం అని కూర్చున్నాడు. అతను అంటాడట, పూర్వకాలం ఆయనంటే రాజు అంటే కొడుకు పుట్టిండు, మనకెవరు పుట్టిండు? బిడ్డ పుట్టింది. ఈ బిడ్డను పెంచాలి, పెద్ద చేయాలి, చదివియాలి కదా. కాబట్టి మన బిడ్డ ఎట్లా అయితే భార్యలు వినే కాలం పూర్వకాలం. ఇప్పుడు దానికి రివర్స్ అయ్యి భార్య అంటే భర్తలు అంటే సరే ఉంటాడు చూస్తులు కానీ ఏం చేస్తాడు అంటే మనకు ఇప్పుడైనా మన భూతలు ఉంటాయి. మ్యారేజ్ కోసం సంబంధాలు సెలెక్ట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది అనుసంధానకర్తలు ఉంటారంటే నలుగు దిక్కులో పోయి ఆ అమ్మాయి చూసుకుంటూ సంబంధం చూసుకుంటూ వచ్చారట. తూర్పు ప్రాంతం నుంచి, తూర్పు దేశం ఎవరి కోసం పెళ్లి చేసిందట. పెళ్లి చేసిన తర్వాత 16 పండుగ అంటారు. 16 పండుగని పిల్లగాని ఆడబిడ్డను, పిల్లగాని తల్లిదండ్రులు కానీ తీరు అన్ని పెట్టి పండించి పంపించేటప్పుడు ఇప్పటికైనా కారులో బాగా ఖర్చులో పడుతుంది. కొంతమంది మొక్కుకుంటారు, 70 సంవత్సరాలు ఉంటాయి, 40 శాతం నడవరాదు, నేను ముఖాల పర్వత మొక్కు తీరుతారా? మన ఆపత్కాలంలో రకరకాలుగా మొక్కుకుంటాను. ఇట్లా నేను మొక్కుకున్నాడు, కానీ సత్యదేవుడు మొక్కుకున్న తర్వాత మొక్కు తీర్చకుండా ఉండకూడదు. భగవంతుడు ఏ మొక్కైనా మంచిదే, ముడుపు కట్టినమా మొక్కు కూడా ముడుపును ఆ మొక్కును మనం చెల్లించాలి. ముందు
స్టేట్లో పెట్టి వెంకటేష్ అన్న పక్కకి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి స్వామి శరణమయ్యప్ప స్థానిక హరిహరపుత్ర ప్రసన్న దేవస్థానంలో 2 రోజుల ప్రతిష్టా కార్యక్రమం నిన్న మొదలైంది. నిన్నటి రోజున పుణ్యావచనం, అగ్ని ప్రతిష్ట, విగ్రహాలకు జలాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, శ్రేయాదివాసాలు నిర్వహించబడ్డాయి. ఈరోజు ఉదయం 9:40 స్వామివారి యొక్క విగ్రహాల ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిష్ట తర్వాత సామూహిక సత్యాన వ్రతాలు నిర్వహించబడి దాదాపు ఒక 40 గంటలు సత్యాన వ్రతంలో కూర్చున్నారు. ఇట్టి దాన్ని మన సిరిసిల్ల పట్టణ ప్రజలు గ్రహించి వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చి సత్యాన పూజ చేసుకోవచ్చు. ఉన్నమా ఏకాదశి గారు రోజు ఎప్పుడున్న వాళ్ళు వచ్చి అది చేసుకోవచ్చు. వాళ్ళు ఇంటికాడ చేసుకొని వీలు లేకుండా వాళ్ళు ఒక 50 మంది కొనుకొచ్చుకొని కూడా భోజనాలు కూడా వండి పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని ప్రార్థిస్తున్నాను. స్వామి శరణం. శ్రీనివాస్ గారు వివిధ కాంగ్రెస్ నాయకులను కార్యక్రమంలో పాల్గొన్నారు. భూభారతి చట్టాన్ని రైతులు ఉపయోగించుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి, పదిర గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సమావేశాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రజలు భూభారతి చట్టాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భూభారతి చట్టంలో రైతులకు ఉన్న ఎన్నో ఇబ్బందులను తీర్చడం జరుగుతోందన్నారు. పేరు తప్పు పడ్డా ఒకరి భూమి ఒకరిపైన ఉన్న మార్పు చేసుకోవచ్చన్నారు. గత 10 సంవత్సరాల నుండి రైతులు ధరణి చట్టం మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కష్టాలు తీర్చడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామాల వారీగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబేరా బేగం, వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు గంటా బుచ్చగౌడ్, మండే శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, మూర్తి వెంకటేష్, కంచెర్ల రాజు, ఎల్లయ్య, భూమిరెడ్డి, దేవేందర్ యాదవ్, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పట్టా పాస్బుక్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంట్లో భూభారతుల అప్లికేషన్ మాత్రం తప్పనిసరి పెట్టుకోవాలని ఈ అక్కపల్లి గ్రామస్తులకు అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న మన కలెక్టర్ గారు ప్రోగ్రాం పెట్టినాడు కూడా చెప్పడం జరిగింది. ఏ సమస్య ఉన్నా ముందు కోర్టుల చుట్టూ తిరుగుతే అయినాయి, కానీ ఇప్పుడు అవన్నీ కావు. ఎంఆర్ఓ ఆధ్వర్యంలోనే 100కి 75% ఒడిసిపోతాయి. ఇంకేమన్నా 25% ఉంటే ఆర్డీఓ కలెక్టర్ లెవెల్లో కంప్లీట్ చేసి ఒక 2 నెలల పట్టా పాస్బుక్ మనకున్న భూమి అద్దులు కూడా దానికి అంటేసి సర్వే చేసి అదే పాస్బుక్ కార్డు ఒకటి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ రైతులందరూ దీన్ని ఉపయోగించుకున్నట్టయితే మన అందరికీ మండలాఫీసర్ చుట్టూ తిరుగుడు తప్పుతుంది, మన పని మనం చేసుకొని ఉండొచ్చు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అక్కపల్లి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. అక్కపల్లి గ్రామం లోపల భూభారతి సదస్సును నిర్వహించడం జరుగుతుంది. డిప్యూటీ తహసీల్దార్ గారి ఆధ్వర్యం లోపల ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతం లోపల ఏమైనా తప్పులు జరిగినట్లయితే వాటిని సరిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేరు తప్పు ఉంటే ఈ 10 సంవత్సరాల లోపల కనీసం ఆ పేరు తప్పును కూడా సరిదిద్దలేకపోయారు. లేకపోతే ఒక రైతు భూమి ఇంకొక రైతు పేరు మీద పడితే అది కూడా సరిచేయలేకపోయాం. చాలా తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈరోజు సరిదిద్దేటువంటి విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ భూభారతి చట్టాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మారెడ్డి చెప్పినట్టుగా
70% కంటే పైన సమస్యలు ఏవైతే ఉన్నాయో తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఎక్కువగా పరిష్కారం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అక్కపల్లి గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నేటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం ప్రారంభం కాగా ఈ రోజు ఇల్లందుకుంట మండలంలోని దిరేపాక ఉన్నత పాఠశాల మరియు తాళల్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ కలిసి రేపాక గ్రామంలో తిరుగుతూ తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వీరారెడ్డి మాట్లాడుతూ బడియుడి పిల్లలని ప్రభుత్వ పాఠశాల చేర్పించాలని వ్యక్తిగతంగా పిల్లల తల్లిదండ్రులు కలిసి చెప్పడం జరిగిందన్నారు. అలాగే రేపాక పాఠశాలలో పిల్లలకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి టీచర్లు ఉండడం, అలాగే చక్కటి బోధనతో పాటు పిల్లలకు ల్యాబ్, లైబ్రరీ, ముఖ్యంగా విద్యార్థులకు వ్యాయామ టీచర్ ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రేపాక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ రేవతీదేవి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లీలా, ఉపాధ్యాయులు ఎస్ వీరారెడ్డి, రామేశ్వరరెడ్డి, మల్లికార్జున్, మాధవి, అబ్రార్ అహ్మద్, సుజాత, హరిప్రసాద్, శ్రీనివాస్, మల్లయ్య, అంగన్వాడీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆటల మేడం కూడా ఉంది మన స్కూల్లో, పీఈటీ మేడం. ఆమె కూడా మంచి ఆటలు నేర్పిస్తుంది, అన్ని రకాల ఆటలు నేర్పిస్తుంది. కాబట్టి మీ అబ్బాయి శివన్ ఖచ్చితంగా మన స్కూల్కి డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మొత్తం డిజిటల్ బోర్డ్స్ మన స్కూల్లో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ రోజు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ బడిబాట కార్యక్రమంలో భాగంగా రేపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులందరం మరియు తాళలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరం కలిసి ఈరోజు బడిబాట కార్యక్రమాన్ని మనం రేపాక గ్రామం నిర్వహించాము. ఈ సందర్భంగా బడిఈడు గల పిల్లలు గల తల్లిదండ్రులందరినీ కలిసి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించమని, మా పాఠశాలలో గల సౌకర్యాల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ముఖ్యంగా రేపాక ఉన్నత పాఠశాల లోపల అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్టాఫ్ ఉండడం జరిగింది. మరి క్లాస్ రూమ్ లోపల డిజిటల్ బోధన అనేది జరుగుతుంది. మంచి చక్కటి లైబ్రరీ, ల్యాబ్, ఇవన్నీ సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ సౌకర్యాలు వినియోగించుకోవాలని పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరనాయి. నిరంతరం ప్రజాసేవకుడు, యువతకు ఆదర్శప్రాయుడు, బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి స్థానిక రాజేష్ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 3 అక్షరాలతో ప్రత్యేకంగా తయారు చేసిన కేకులతో పాటు నాయకులు తీసుకొచ్చిన మరో కొన్ని కేకులను కట్ చేయించి భారీ ఎత్తున బాణా సంచాలన పేల్చారు. భారీగా తరలివచ్చిన యూత్ నాయకులు జై వైబీఆర్, జై బాలన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాలు చేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై శాల్వాలతో ఘనంగా సత్కరించి కేకును తెరిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు యూత్ నాయకులు బాలరెడ్డితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మహానాయకుడు బాలనని కొనియాడారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు జరిగే లాభాలపై వివరిస్తూ ఉద్యమంపై నడిపించిన ఓ లీడర్ అని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ పార్టీ అధిష్టానంతో పాటు అభివృద్ధి కోసం పాటుపడుతూ యువతకు రాజకీయ దిక్సూచిగా మారుతున్నారని వెల్లడించారు. దేవుని కృపతో ఆయురారోగ్యాలతో ఉంటూ రానున్న రోజుల్లో మంచి పదవులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ విభాగం మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, బీసీ యువజన మండల అధ్యక్షుడు శీలా ప్రశాంత్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, బొందుగుల దేవిరెడ్డి, తాళ్ల విజయరెడ్డి, మిరుదొడ్డి భాను, ఏదునూరి భాను, గాంత రాజు, కొండయ్య, కొండలరెడ్డి, తాడేపు కొమరయ్య, గన్నె భాను, వంశీ శివ, నవీన్, శ్రీనివాస్, మహేందర్, రాజిరెడ్డి, నరేష్, గోవర్ధన్ నాయక్, బాబు నాయక్ తదితరులున్నారు. మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి గారి జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 2001 సంవత్సరంలో కేకే మహేందర్ రెడ్డి గారి ద్వారా తెలంగాణ ఉద్యమంలో తన ప్రస్థానాన్ని మొదలుకొని ఇప్పటి వరకు కూడా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా అందుబాటులో ఉంటూ వాళ్ళ వెన్నంటే ఉండి ప్రతి ఒక్కరికి కూడా తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఈరోజు కూడా ఒక మచ్చలేని నాయకుడిగా ఉండడం మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. అదేవిధంగా నాలాంటి ఎంతోమంది యువతను తెలంగాణ ఉద్యమ ప్రాముఖ్యత చాటి చెప్పి తెలంగాణ ఉద్యమంలోనైతేనేమి ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారి సర్కారు రావడంలోనైతేనేమి ఆయన పాత్ర మాత్రం చాలా అమోఘమైనది. ఈ సందర్భంగా మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, ముస్తాబాద్ గ్రామ ప్రజల పక్షాన అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నిండు నూరేళ్ళు అన్నగారు మంచిగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ యువ కిషోరం గత 20 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ నాయకులు, మరి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి యావత్తు యువత, ముస్తాబాద్ మండలంలో ఉన్న యువత బాలన్న అంటే తెలియని మనిషి లేడు, బాలన్న అంటే తిరగని వ్యక్తి లేడు. ఇలా బాలన్ననే స్ఫూర్తి ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి మరి కేకే మహేందర్ అన్న ఆధ్వర్యంలో వారి వెన్నంటే ఉండి ముస్తాబాద్ మండలంలో ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తను చేసిన సేవలు కానీ వారు బడుగు బలైన వర్గాలకు అందించిన ఎంతో కృషి కానీ, పేదవారికి ఏం జరిగినా నేనున్నా అని గుండె కద్దుకొని వారు అందించిన సేవలు ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో చాలామంది యువతకు తెలిసిన విషయం. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైనా సరే ఏ పార్టీ అని చూడకుండా అరే వాడు మనోడ్రా వీడు మనోడ్రా ఎవరైనా నా తమ్ములేరా అని చెప్పి ఒక తమ్ముని వలె, ఇంటికి పెద్ద దిక్కు నాన్న వలె అద్దుకొని ఈరోజు మండల కేంద్రంలో తన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోవడం, ఈ యొక్క ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు తనకు విషెస్ అందజేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఆ దేవుని కృప వాళ్ళకు ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతోటి ఆశీర్వాదాలతోటి జీవించాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ కూడా వారందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు చేసుకుని దసరాలోపు గృహప్రవేశాలు చేయాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ముక్కుపోసి కొబ్బరికాయలు కొట్టి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. నిరుపేదలకు ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇస్తున్న 5 లక్షల రూపాయలను సద్వినియోగం చేసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరూ దసరాలోపు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేయాలని ఆయన అన్నారు. 21, 22 వార్డులను భూమి పూజ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతము అరకాల లలిత ఆమెకు ఏదైతే ఇందిరమ్మ లబ్ధిదారులో ఇల్లు వచ్చిందో వారికి భూమి పూజ చేసుకుంటా ఉన్నాము. ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి ఆ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి రానటువంటి స్కీమ్లను ముందుగా పెట్టి అందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు రావాలని, పేదలంతా సంతోషంగా ఉండాలని, వాళ్ళు కిరాయి ఇళ్లలో వండుకుంటూ కిరాయి కట్టుకుంటూ భారమవుతున్న బ్రతుకులతో ఉండొద్దని వారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 5 లక్షలతో ఇల్లు పరిపూర్ణంగా అవుతుంది. ఈరోజు సిరిసిల్లాలోనే గౌరవ మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్రన్న గారి చొరవతో, అలాగే కలెక్టర్ గారి చొరవతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినటువంటి జిల్లాగా మన పేరు వచ్చింది. ఆది శ్రీనివాస్ గారి చొరవ కూడా ఇందులో ఉంది. ఇప్పటికీ మనకు మహేంద్రన్న గారు అండదండలతో మనము ముందుకు పోతూ ఉంటాము. ఏదైనా ఇబ్బందులు ఉన్నచో ఇక్కడ వార్డు సభ్యులకు కానీ మాకు కానీ తెలియజేసినట్లయితే మీకు బిల్లులు సకాలంలో వచ్చినట్టు చేస్తాము. ఖచ్చితంగా మీరు ఇల్లు పూర్తి చేసుకొని మంచి ఇల్లు ఉండి మీ యొక్క సంతోషాన్ని వెలిపించాలని కోరుతా ఉన్నాను. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో భూభారతి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలపై రైతుల నుండి తహసీల్దార్ జయంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూభారతి భూమి హక్కుల రికార్డు ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సు ద్వారా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేసిందని అన్నారు. తంగళ్లపల్లి మండలంలో ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతోందన్నారు. త్వరితగతిన భూ సమస్యలు పరిష్కరించేందుకు మండలంలో రెవెన్యూ సిబ్బందిని 2 భాగాలుగా విభజించి రైతులకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ధరణి పోర్టులో వచ్చిన సమస్యలను భూభారతిలో రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి వెసులుబాటు కల్పించిందని జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం భూభారతి నిబంధనల ప్రకారం ప్రతి గ్రామీణ రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రైతులు భూ సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ రైతు భూ సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దినేష్ సిబ్బంది పాల్గొన్నారు. తంగలపల్లి మండలంలో ఈ నెల 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ప్రతి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులలో రెండు భాగాలుగా అంటే ఒక 2 టీములుగా మనం విభజించుకొని 8 గ్రామాలకు ఒక టీము 8 గ్రామాలకు ఒక టీముగా మనం చేస్తున్నాం. రైతులందరూ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతిలో అంటే గత ధరణి పోర్టల్లో వచ్చిన సమస్యలను ఈ భూభారతిలో సామరస్యంగా పరిష్కరించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ భూభారతి రూల్స్ ప్రకారం ప్రతి గ్రామాన మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తంగడపల్లి గ్రామంలో మనం రెవెన్యూ సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులు ఎవరికి ఏ విధమైన సమస్యలున్నా భూమి పట్ల సమస్యలున్నా ఆన్లైన్లో రాకపోయినా భూమి హెచ్చు తగ్గులు పడ్డా లేకపోతే కోర్టు సమస్యలు ఉన్నా ఇతరత్ర ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా నేరుగా ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళకు సంబంధించిన ఎవిడెన్స్ చూపిస్తే మేమే స్వయంగా హెల్ప్ డెస్క్ కౌంటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లో వాళ్ళ 1-2 సార్లు వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఎవిడెన్స్ చేసిందో వాటిని మేము క్షుణ్ణంగా పరిశీలించి అది ఏ పిటిషన్ పరిధిలోకి వస్తుందో అప్లికేషన్ మేమే ఇచ్చి మేమే పిటిషన్ రాసి వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ సదస్సులు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామంకి వచ్చిన అప్లికేషన్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఆ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ అంటే రికార్డు వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ కూలంకుషంగా పరిశీలించి వాళ్లకు రైతులకు త్వరితగతిన సమస్యలన్నీ పూర్తయ్యే విధంగా పనిచేస్తామని తెలపనేది. ఈ సదవకాశాన్ని తంగలపల్లి మండల అన్ని గ్రామాల రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరోమారు కోరనేది. ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగుతోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని గూడూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి కళ సాకారం దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పేదింటి కళలు సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు న్యాయం జరుగుతోందని తెలియజేశారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మండల నాయకులకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమం మండల ఎంపీడీఓ బీరయ్య, బీసీసీఎల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎదురూరి భానుచందర్, గూడూరు గ్రామశాఖ అధ్యక్షుడు చాకలి బాబు, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మనం దాదాపు 12 శాంక్షన్ అయినాయి. అందులో ఈరోజు 4 ముగ్గు వేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క స్కీమును తీసుకొని అదేవిధంగా అందరూ తొందరగా కట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇసుక కూడా ఫ్రీగా ఇస్తారు కాబట్టి అందరూ త్వరగా కట్టుకొని మన దసరా వరకు అన్నీ పూర్తి చేసుకోవాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల శ్రీకారానికి నాంది పలికింది. మరి అందులో భాగంగానే ఈరోజు ముస్తాబాద్ మండలంలోని గూడూరు గ్రామంలో మరి మార్కౌట్ ఇవ్వడం జరిగింది. మరి పేదలు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు లేని కలను నెరవేర్చేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. గూడు లేని వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ప్రభుత్వం ప్రతి వారికి కూడా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఈ రయ్యల 10 సంవత్సరాల్లో ఈ గూడూరు గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే 1 సంవత్సరం లోపలే దాదాపుగా 12 ఇండ్లు
ఈ గూడూరు గ్రామానికి ఇచ్చి వెంటనే అన్ని ఇళ్ళకు కూడా మార్కోట్ ఇచ్చడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓరలేక ఈ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూసి ఆదరణ వచ్చేటువంటి ఆదరణ చూసి ఓరలేక మరి బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఎవరైతే ఉన్నారో పేద ప్రజలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా అపోహలకు గురి కావద్దు, మాకు ఇల్లు అని గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దఫాలుగా దశల వారీగా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్తా ఉన్నాం. మరి ముస్తాబాద్ మండలానికి ఈ మధ్యలోనే మనము ముస్తాబాద్ గ్రామంలో మరి 574 మంది కూడా వీళ్ళు ఇల్లు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 574 మంది కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందరూ కూడా మండలంలో మరి మార్కౌట్ చేసుకొని ఇంటి కార్యక్రమాన్ని, నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసే దశలో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, మరి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలో రాగానే 500కే సిలిండర్ బుడ్డి ఇస్తామని చెప్పినాం. వెంటనే ప్రభుత్వంలోకి రాగానే ప్రతి ఇంటికి కూడా 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి రాగానే మరి రైతులు కరెంటు బిల్లు కట్టలేక అరిగోస పడుతున్నారని చెప్పి ఉద్దేశంతో మరి ఉచితంగా రైతులకు విద్యుత్ అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి మరి పేదవాళ్ళకు కూడా, గ్రామాల్లో ఉండే ఇళ్లలో భూమి లేని పేదలకు, గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు కాల్చుకుంటే ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం రాగానే వెంటనే అమల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు ఇలా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం రాగానే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెట్లు గుట్టలకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్థలాలకు కూడా ఆ రోజు రైతు బంధు ఇచ్చి పేద ప్రజల వడ్డీల ద్వారా వచ్చేటువంటి డబ్బునంతా ఉన్న వాళ్ళకే పంచడం జరిగింది. సిరిసిల్ల చిన్నవాయి మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు గీత జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. ఈ రోజు సిరిసిల్ల ఆర్యవైశ్య భవనంలో ఈ నెల 9 నుండి ప్రారంభమయ్యే గీత జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. స్వామి యజ్ఞానంద గురూజీ గీత యొక్క సారాంశాన్ని వివరిస్తారని తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి ఇటు గీతాంజలి దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సజ్జనం శ్రీనివాస్, నల్ల సత్యనారాయణ, చేపూరి బుచ్చయ్య, కట్టుకుం సత్తయ్య, చేపూరి నాగరాజు, మేరుగు మల్లేశం, చిందం రమేష్, కమలాకర్, దయాకర్, గురూజీ, ఆనందం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గురించి మన దేశ భాష కాదు ఇంగ్లీషు, కానీ ఇంగ్లీష్లో చెప్తే అన్ని స్కూళ్ళల్లో ప్రవేశం ఉంది. అదే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసము మన భాషలో, మన సంస్కృతంలో, మాతృభాషలో భగవద్గీత చెప్తామంటే దానికి అనుమతి లేదు పాఠశాలలో. ఇట్లాంటి పరిస్థితులలో ఇంకొక పరిస్థితి ఏమంటే ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మూతి మొహం గడుకోకుండా వాళ్ళు టోపీ పెట్టుకొని పోయి నేర్చుకుంటున్నారు పురాణం, పవిత్ర గ్రంథాలు, చిన్నపిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు. మరి మన అబ్బాయిలకు దేవాలయంలో అవకాశం లేదు, పాఠశాలల్లో అవకాశం లేదు, తల్లిదండ్రులు నేర్పించే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి దయచేసి ఈ యొక్క అరుదైన అవకాశాన్ని స్వామీజీ వస్తున్నారు చిన్మయ మిషన్ నుంచి, యజ్ఞానంద స్వామీజీ. కాబట్టి పిల్లలు కూడా, పెద్దలు కూడా ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 12వ తారీఖు వరకు ఈ యొక్క కర్మ సన్యాస యోగం అన్నది అద్భుతమైన అధ్యాయం. ఇది భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి యోగము అని ఉన్నది. అంటే ప్రతి ఒక్క శ్లోకము యోగ సాధననే. అది యోగ సాధన అంటే పరమాత్ముని వైపు, భగవంతునికి దగ్గరగా తీసుకెళ్లేది అని అర్థం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి దయచేసి సిరిసిల్ల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలు ఈ యొక్క భగవద్గీత ప్రవచనాన్ని సంపూర్ణంగా 100% భాగం వహించి వినియోగించగలరని ప్రార్థన. ప్రతి ఒక్కరికి సుస్వాగతం. సోమవారం నుండి ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగేటువంటి చిన్మయ మిషన్ జ్ఞాన యజ్ఞము కార్యక్రమానికి మరి అడగగానే వైశ్యభవన్ యాజమాన్యము మాకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అలాగే నాగరాజు గారు వారిని కూడా సంప్రదించడం జరిగింది. మరి ఈ జ్ఞాన యజ్ఞాన్ని వారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇంకా ఇతరత్ర ఏ విషయంగానైనా మాకు సహకారం అందిస్తున్నట్టు వారందరికీ కూడాను, అలాగే ఈ కరపత్ర ఆవిష్కరణకు వచ్చినటువంటి
అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి శ్రమ అనుకోకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాడికి ఈ విషయం తెలియజేయండి. అందరినీ మన సనాతన ధర్మ నీడలోకి తీసుకురావడానికి మనం అందరం కృషి చేద్దాము, ప్రచారం చేద్దాము, తెలియజేద్దాము. మరి ఈ యజ్ఞంలో అందరము పాల్పంచుకుందాము. మరి దీనికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.